మీ అమ్మ చేయట్లేదా, చేయలేకపోతుందా? ఆవిడ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసిన ఆవిడ కదా. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని మొట్టమొదట వణికించినటువంటి మహిళ ఆవిడే. సోనియా గాంధీని జగన్ తిరస్కరించడం, తృణీకరించడం ఒక ఎత్తు, సరే ఇతని పార్టీ ఇది. మొట్టమొదట సోనియా గాంధీకి చెమట్లు పట్టించింది ఆవిడే. ఏ రోజుల్లో రంగా మరణం తర్వాత, అంటే అప్పటికి ఒక రకంగా రాజీవ్ గాంధీ వ్యవహారాలు ఇవన్నీ నడిచిన టైం అనమాట. అప్పటికి పివి నరసింహారావు ఈ కథల వ్యవహారం అంతే కదా. 89కి ఆయన చనిపోయారు, 88 ఎండింగ్లో. 89కి ఈవిడ ఎమ్మెల్యే అయ్యారు. ఆ 94 మధ్యలో జరిగినటువంటిది ఆమెది. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి, అంటే అప్పటికి సోనియా గాంధీ మెయిన్ స్ట్రీమ్లో లేదు, అప్పుడు పివి నరసింహారావు వీళ్ళ లీడ్లో ఉన్నటువంటి టైం అనమాట. కాంగ్రెస్ విజయవాడ నగరపాలక సంస్థకి అబ్జర్వేషన్ పంపించారు కార్పొరేషన్ ఎలక్షన్స్కి. పంపిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఉన్నారు, అప్పుడు ఈ ఠాకూర్ ఎవరు సంథింగ్ ఉన్నారు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్లో లీడ్ రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. అప్పుడు విజయవాడ వస్తేను ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇన్ని, అంటే అప్పుడు 50 డివిజన్లు ఉండే, ఎవరెవరికి ఏ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ ఇది తీసుకోవాలన్నది ఎమ్మెల్యేల ఫీలింగ్.